అసెంబ్లీ సమావేశాలు చేశారు కూడా బహిష్కరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ హి నాట్ రెస్పాండింగ్. అటు చూడు. రాజ్యాంగంలో ఆర్టికల్ 190 బ్రాకెట్లో 4 ఇది ఎప్పుడు పెట్టారు? కంటిన్యూస్ గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా, అంటే కుర్రాడి కొంచెం చాదస్తం ఎక్కువ, డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు అవుతుంది. నా వల్ల ఇంత పులిహారైపోయిందా? వారి సభ్యత్వం రద్దు అవుతుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశా. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి అంటే మీరు రావాలి. ఇంకా కోరడం జరిగింది. ఓకే, నో యూస్. వాడు విండండి. రావట్లేదు అతను. ₹1 ఇతర కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా ఏ రూల్ ప్రకారంగా వాళ్ళను తక్కువ ఎలా చెప్తాం, ఆలోచించాల్సిందే. ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ మీద లేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. జగమంతా తెలుసు కానీ జగన్ తెలియట్లేదు. అంతే. నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడతాను. దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పంటారు. వీడి గెటప్ కమెడియన్ రా. ఇది ఎక్కడ నీకు ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా పిచ్చాడు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. ఆ సాంప్రదాయం మాకు లేదు కదా, ఆ గౌరవం ఇవ్వాలి కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్ అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. మరి వీరిని చట్టం ప్రకారం వారు ఇన్ఎలిజిబుల్ అవుతారు. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అక్కడికే వారు డిలే కన్ఫర్మ్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కన్ఫర్మ్ చేసే అధికారం సభకుంది. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. అదర్వైజ్ కంపల్సరీగా 60 రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? సెలవు కోరలేదు, లీవ్ లెటర్ ఇవ్వలేదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మొన్న ఎవరో ఒక విలేకరి ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారులే పాప అని చెప్పి, నేను కావాలని మాట్లాడి నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మరి అది ఆయన లీవ్ పెట్టి ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. అంటే అది లీవ్ లెటర్ సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే అది స్పీకర్ గారు ఒప్పుకుంటే ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలి. లేదు ఎవరి లెటర్ వాళ్ళు ఇండివిజువల్ గా ఇచ్చుకోవాలి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిల్ కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? సామూహిక లీవ్ లెటర్ అంటే అది మళ్ళీ బోగస్ కింద వస్తుంది. ఎవరికాళ్ళు వారి సమస్యలు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఇంకోటి. ఒకవేళ ఎవరో రాకపోతే మొత్తం అన్ని స్థానాలకి ఒకేసారి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన